మరికొన్ని సంక్షిప్త వార్తా విశేషాలు ఇప్పుడు చూద్దాం. ఒక సువర్ణాధ్యాయానికి శ్రీకారంలాగా కనిపిస్తూ ఉంది. దేనికంటే మంగళగిరి నియోజకవర్గ చరిత్రలోనే ఏనాడు లేనటువంటి మెజార్టీ, అత్యధిక మెజార్టీతో గౌరవనీయులు శ్రీ నారా లోకేష్ గారికి మంగళగిరి నుంచి ఇవ్వడం జరిగింది. దాన్ని ఆయన ఒక బాధ్యతగా వహించి మంగళగిరి రాష్ట్రంలోనే కాదు దేశంలోనే నెంబర్ 1 నియోజకవర్గంగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో ఎక్కడ లేనటువంటి ఒక మంచి కార్యక్రమం ఈ రోజున పేదలకి పెద్దలకి ఎవ్వరికి అందరికీ అవసరార్థం తాగునీటి పథకం సుమారుగా 400 కోట్లతో ఈ రోజున మంగళగిరి నియోజకవర్గంలో ప్రారంభించడం జరిగింది. నిజంగా చాలా సంతోషం. దీనికంటే ఏదైతే ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం గౌరవనీయులు ఐటీ శాఖ మంత్రులు శ్రీ నారా లోకేష్ గారు ఈ రోజున మంగళగిరిలో ప్రతి ఒక్క అభివృద్ధి కూడా అంటే ఏదో ప్రగల్భాలు పలికి గత ప్రభుత్వాలు చూసాం మనం, ఎంతో దారుణంగా మాటలు లేదంటే దౌర్జన్యాలు లేదంటే హింస వీటితోనే సరిపోయింది ఆ 5 ఏళ్ళు. కానీ మా ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, అలాగే ఉప ముఖ్యమంత్రిగా శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, అలాగే మంగళగిరి నియోజకవర్గం ప్రత్యేకంగా శ్రీ నారా లోకేష్ గారు ఒక ముందుండి ఈరోజు యువత అందరూ కూడా ఈరోజు అందరికీ ఏం కావాలి మంగళగిరి నియోజకవర్గంలో ఈ 100 పడకల ఆసుపత్రి అయితేనేమి, కృష్ణానది రిటైనింగ్ వాల్ అయితేనేమి దాదాపు 250 కోట్లతో అది కానీ మంగళగిరి నియోజకవర్గంలో హాస్పిటల్, అలాగే దాదాపు నాకు తెలిసి ఒక 2000 కోట్లతో ఈ రోజున మంగళగిరి నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. నిజంగా ఇది మంగళగిరి చరిత్రలో నిజంగా నేను చెప్పినట్లు దాన్ని ఒక సోనాధ్యాయంగా లిఖించాల్సిన పరిస్థితి ఈరోజు. నిజంగా నేను చాలా లోకేష్ గారికి ప్రత్యేకంగా మా జనసేన పార్టీ తరఫున ప్రత్యేకానికి ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. అలాగే మంగళగిరి ప్రజల తరఫున కూడా లోకేష్ గారికి ప్రత్యేకంగా వారికి అభినందనలు తెలుపుతూ సెలవుస్తున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు మన మంగళగిరి నియోజకవర్గ శాసనసభ్యులు ఐటీ విద్యాశాఖ మంత్రులు గౌరవనీయులు నారా లోకేష్ బాబు గారి యొక్క సూచనల మేరకు తాడేపల్లిలో వాటర్ ట్యాంక్ని మరి నిర్మాణం చేసుకునేదానికి భూమి పూజ చేసుకోవడం జరిగింది. మరి నారా లోకేష్ గారు పదవిలో ఉండా లేకపోయినా కూడా ఈ యొక్క మంగళగిరి నియోజకవర్గంలో ఆయన మరి ఒక భారతదేశంలోనే ఒక ఆదర్శవంతమైనటువంటి అభివృద్ధి చెందినటువంటి నియోజకవర్గంగా అభివృద్ధి చేస్తానని మాట ఇవ్వడం జరిగింది. మరి దానికి కట్టుబడి ఈరోజు అనేక అభివృద్ధి కార్యక్రమాలకి శ్రీకారం చుడతా ఉన్నారు. మనందరికి కూడా తెలుసు, 1 కాదు 2 కాదు, మన అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఈ నియోజకవర్గంలో మరి ఇతర పార్టీలు కూడా ఈర్ష్యపడే విధంగా ఈరోజు భూమి పూజలు కానీ ప్రారంభోత్సవాలు కానీ మరి అన్నీ కూడా ఒడివడిగా చేసుకోవడం జరుగుతూ ఉంది. మరి ఈరోజు దాదాపు ఈ నియోజకవర్గంలో ఎక్కడా కూడా మరి శుద్ధి చేసినటువంటి మంచినీరుకి ప్రజలకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా
దాదాపు 400 కోట్ల పైసలకు మరి వాటర్ ప్లాంట్లకి మరి వెచ్చించడం జరిగింది. మరి దీనితో పాటు మరి కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్, నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వంలో మోడీ గారు, ఇవన్నీ కూడా కూటమి ప్రభుత్వంలో ఇంత శరవేగంగా అభివృద్ధి చేయడం మనం కళ్ళారా చూస్తూ ఉన్నాం. మాటలు కాదు, చేతల్లో చూపిస్తున్నటువంటి ఏకైక నాయకుడు నారా లోకేష్ బాబు గారు అని ఈ సందర్భంగా తెలియపరుచుకుంటున్నాం. ఇంకా ముందు ఇంకా అనేక కార్యక్రమాలు అభివృద్ధి చేసేదానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. మరి ఇప్పటికే దాదాపు 2 సంవత్సరాలు దరిదాపు అవుతూ ఉండా కూడా ఈ 2 సంవత్సరాల్లోనే మనం చూస్తూ ఉంటాం. ఈ యొక్క నియోజకవర్గంలో నారా లోకేష్ గారి యొక్క సారథ్యంలో మంగళగిరి నియోజకవర్గానికి అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెందేదానికి వారు కృషి చేస్తున్నందుకు నారా లోకేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు. మన తాడాపల్లి మున్సిపాలిటీ ఏరియాలో ఉన్నటువంటి గ్రామాలకి ఒక మహర్దశ అనేది చెప్పుకోవాలి. ఈరోజు శుభదినం. ఎందుకంటే మన ప్రీతమ నాయకులు గౌరవనీయులు ఐటీ శాఖ, విద్యాశాఖ మంత్రివర్యులు నారా లోకేష్ బాబు గారు, అలాగే మన ఎంపీ గౌరవనీయులు సెంట్రల్ మినిస్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు ఏదైతే తాడాపల్లి మంచినీటి అభివృద్ధి పథకం శంకుస్థాపన కార్యక్రమానికి 353 కోట్లను రిలీజ్ చేసి ఈరోజు శంకుస్థాపన చేయడానికి మన గౌరవ లోకేష్ బాబు గారు సారథ్యంలో ఈ ఫండ్స్ రావటం అనేది చాలా ఆనందదాయకంగా ఉంది. ఇది వెంటనే శంకుస్థాపన జరిగే అభివృద్ధికి వెంటనే డెవలప్మెంట్ చేసి ప్రజలందరికీ కూడా తాగునీటి సమస్యని పూర్తిగా నివారించేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టినందుకు ముఖ్యంగా లోకేష్ బాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ వెంటనే ఇది వర్క్ అనేది స్టార్ట్ చేస్తారని ఈ సందర్భంగా తెలియజేయటం అవుతుంది.